వెల్కమ్ టు పల్లవి టీవీ. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. 4వ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో సమ్మె నడుస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆర్టిజన్లకు వెంటనే విధుల్లో చేరాలి, లేకుంటే మేము ఉద్యోగాల నుంచి తీసేస్తాం, ఉద్యోగాల నుంచి తొలగిస్తాం అని అంటూ నిన్న 1600 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ నోటీసుల్లో ఏం చెప్పారంటే దాదాపు 24 గంటల్లోపు మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామనే మెసేజ్ వాళ్ళందరికీ పంపినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు వీటన్నిటిని వేటిని లెక్క చేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఆర్టిజన్లు ఇంకా సమ్మె కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి. అయితే విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి ఆయన నిన్న విద్యుత్ సంస్థల అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా ఫస్ట్ మీరు సమ్మె విరమిస్తే తప్ప మేము మీ డిమాండ్ల పరిష్కారాన్ని ఆలోచించమంటూ విద్యుత్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు చైర్మన్తో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఫస్ట్ సమస్యల పరిష్కారానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మేము సమ్మె విరమించలేదని జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆయనతో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే సమ్మె కొనసాగుతోంది. మరోవైపు సిపిఐ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తొందరపడి విద్యుత్ ఆర్టిజన్ల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళను తొలగించడం కానీ వాళ్ళకు ఎస్మా ప్రయోగించడం కానీ చేయొద్దు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కూనంనేని సాంబశివరావు ఒక లేఖనైతే రాయడం జరిగింది. సో ప్రస్తుతం మనం మింట్ కాంపౌండ్లో ఉన్నాం. ఇక్కడ కూడా విద్యుత్ ఆర్టిజన్లు సమ్మె చేస్తూ ఉన్నారు. 4వ రోజు సమ్మె చేస్తూ ఉన్నారు. సో ఈ నోటీసులకు సంబంధించి ప్రభుత్వంతో జరుపుతున్నటువంటి చర్చలకు సంబంధించి వీళ్ళ డిమాండ్లు ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడదాం. ఏంటన్నా నోటీసులు ఇస్తూ ఉన్నారట, మీరు సమ్మె ఎందుకు చేస్తూ ఉన్నారు? సమ్మెను ప్రభుత్వం ఎందుకు చూడట్లేదు, సరిగా ఎందుకు సహించడం లేదు? సార్, ఈరోజు టీవీఐ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 4వ రోజు సమ్మె ఆర్టిజన్ల కన్వర్షన్ కోసం మేము చేస్తున్నాం. ఈ డిమాండు ఎంత న్యాయబద్ధమైంది అని అంటే, ఈరోజున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఆయన సీఎం అయ్యే కంటే ముందు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం మీకు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చి ఆర్టిజన్ అనే పేరు ఇచ్చి మీకు శ్రమ దోపిడీ తప్పితే మరొకటి లేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు పూర్తి న్యాయం చేస్తాం, మీకు ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం మీకు పూర్తి అలవెన్సెస్ అన్నిటితో కూడుకున్నటువంటి కన్వర్షన్ మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఆర్టిజన్లు అందరం కూడా మాకు న్యాయంగా మీరు ఒప్పుకున్నా, మీరు హామీ ఇచ్చిన దాన్నే మేము ఈరోజు ఆర్టిజన్ కన్వర్షన్ ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నాం. అయితే ఈరోజు కేటీపీఎస్ల 1600 మందికి మీకు టర్మినేషన్ చేసినామని నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసం అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అయితే అక్కడ కానీ ఇక్కడ కానీ ఈరోజు ఎలక్ట్రిసిటీ రంగం అనేది 24 అవర్స్ మేము ప్రతి సెకండ్ కూడా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని చేస్తూ కూడా సీఎండీలకు కానీ ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యల మీద 2 సంవత్సరాల నుంచి మెమొరాండాల ద్వారా అన్ని విషయాలు వివరించుకుంటూ వచ్చినా కూడా మీరు మమ్మల్ని బేఖాతరు చేసి ఈరోజు సమ్మెకు పోయేటట్టుగా చేసింది మీరు కాదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అట్లాంటి సందర్భంలో మీరు మమ్మల్ని టర్మినేషన్ అనే పేరు మీద నోటీసులు ఇచ్చి మీరు చెప్పింది వేదం, మేము చెప్పింది వాదన అని మీరు అనడానికి ఎట్లాంటి అవకాశం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడగదలుచుకున్నా. సరే, ఇప్పుడు నిన్న చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. మీ జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి మీకు సంస్థల అధిపతులతో చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. చర్చల్లో ఏం జరిగింది, నిజానికి ఎందుకు విఫలమైన చర్చలు? సార్, నిజంగా మా డిమాండ్ అనేది ఏ 10 మందిదో ఏ జిల్లాదో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఎలక్ట్రిసిటీ రంగంలో. అట్లాంటప్పుడు హయ్యర్ స్థాయి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వివరించినప్పుడు మీరు ఫుల్ఫిల్గా అందరు సీఎండీలను కానీ లేదా పవర్ మినిస్టర్ గారు కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కానీ లేకపోతే మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే మమ్మల్ని పిలిచి మీ యొక్క ఆర్టిజన్ కన్వర్షన్ నేను ఇస్తున్నా చెప్పడానికి ఎందుకు ఆలస్యమని నేను అడుగుతున్నా. నిన్న ఇట్లా కాకుండా నిన్న ఎవరో ఒకరు పిలిచి మీరు సమ్మెకి ఎట్లా వెళ్తారు, అట్లా వెళ్ళకూడదు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా యొక్క కుటుంబాలలో చీకటిని నింపే ప్రయత్నం చేస్తున్న వెంటనే మీరు విరమించుకోండి, మా యొక్క ఆర్టిజన్ కన్వర్షన్ ఇవ్వాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీ విద్యుత్ ఆర్టిజన్గా పనిచేస్తున్న మీకు ఇప్పుడు శాలరీ ఎంత ఉంది? కన్వర్షన్ జరిగితే శాలరీ ఎంత పెరిగే అవకాశం ఉంది? పే స్కేల్ ఎంత పెరిగే అవకాశం ఉంది? ఎట్లాంటి వెసులుబాట్లు, ఎట్లాంటి సౌకర్యాలు మీకు అందుతాయి? సార్, వాస్తవంగా మేము ఆర్టిజన్ కన్వర్షన్ ఈరోజు టీవీఐ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎందుకు కోరిందనంటే ఇది న్యాయబద్ధమైంది. అంతేకాకుండా ఒక డిపార్ట్మెంట్లో ఒకటే సర్వీస్ రూల్స్ ఉండాలి. ఇదివరకు వస్తున్నది ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం అంతా బెనిఫిట్స్ కానీ శాలరీ కానీ ఇస్తున్నారు. అట్లాంటిది 2017లో మాకు స్టాండింగ్ ఆర్డర్ అనే పేరు మీద ఒక శ్రమ దోపిడీ తప్పితే మరొకటి లేదు. మెడికల్ కానీ సిఎల్ కానీ ఈఎల్ కానీ అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ మాకు దెబ్బతింటాయి ఈ స్టాండింగ్ ఆర్డర్ వలన.
కాబట్టి మాకు ఆత్మగౌరవం కోసము ఈ డిపార్ట్మెంట్ కాపాడుకునే మేము మా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టిజన్ కన్వర్షన్ ఏపీఎస్సి ఈబీ రూల్స్ ప్రకారమే మేము అడుగుతున్నాము. అదే ఇవ్వాలని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గట్టి పట్టుదలతో ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ఇప్పుడు అన్మాస్డ్ వర్కర్లని చెప్తా ఉన్నారు, వాళ్ళను ఆర్టిజన్గా గుర్తించాలంటే అన్మాస్డ్ వర్కర్లు అంటే ఎవరెవరు వస్తారో వాళ్ళను ఆర్టిజన్గా గుర్తిస్తే వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం? సార్ మీరు చెప్తుంటేనే దాంట్లో అర్థం లేకుండా ఉన్నది. అంటే ఆ పదానికి అట్లా అర్థం పెట్టిర్రు. అన్మ్యాన్డ్ అంటే మనిషి లేకుండా పని ఎట్లా చేస్తాడు? మనిషి ఉంటేనే ఏదన్నా తయారు చేస్తారు. అట్లాంటిది ఆ పేరు పెట్టి వాళ్ళ శ్రమ దోపిడి తప్పితే మరొకటి కాదు. అన్మ్యాన్డ్ అంటే వాళ్ళతోని అన్మ్యాన్డ్ అనే పేరు పెట్టి స్కిల్డ్ వర్క్ చేయించుకుంటున్నారు, వాళ్ళతోని హై స్కిల్డ్ వర్క్ చేయించుకుంటున్నారు. వాళ్ళతోని ఇట్లా పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నారు. మీటర్ రీడర్స్ ఉన్నారు, స్పాట్ బిల్లర్స్ ఉన్నారు, రకరకాలుగా ఇట్లాంటి టెంపరీ పనులు చేయించుకొని పర్మనెంట్ ఈ డిపార్ట్మెంట్లో కూడా పర్మనెంట్ పనులను టెంపరీ పేరు మీద చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడీ తప్పితే మరొకటి కాదని అట్లీస్ట్ వాళ్లకు ఆర్టిజన్ ఇదివరకు ఉన్నటువంటి ఆర్టిజన్ లగ్న వాళ్ళని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఈ సమ్మె ఎంతకాలం పాటు చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం దిగిరాకపోతే మీరు ఇంకేం చేయబోతా ఉన్నారు? ఒకవేళ మీ ఉద్యోగాలను ఎస్మా ప్రయోగించో లేకుంటే మిమ్మల్ని డిస్మిస్ చేసో రిమూవల్ చేసో ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం, విద్యుత్ అంతరాయం ఎక్కడ రాకుండా అని చెప్తా ఉంది గవర్నమెంట్. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి పరిస్థితి? సార్ వాస్తవంగా మాకు ఈరోజు ఈ సమ్మె చేయాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మాకు ఇష్టం లేదు. కానీ మమ్మల్ని దిగదార్చి ఈరోజు ఈ సమ్మె చేసే దిశగా మమ్మల్ని కూల్చింది, మమ్మల్ని తోచింది, మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి దిగదార్చింది ఎవరనంటే యాజమాన్యం, ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అయితే ఈరోజు ఖచ్చితంగా మేము ఈరోజు కాదు ఎన్ని రోజులైనా మేము చేస్తాం. మా యొక్క ఆర్టిజన్ కన్వర్షన్ సాధించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తాం. అయితే ఈరోజు నిన్న మొన్న ఈ సంవత్సరం 2 ఏళ్ల నుంచి వస్తున్న సమస్య కాదు, ఇది దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి సమస్య. దగ్గర ఈరోజు మా ఆర్టిజన్లు అంటే మామూలుగా కాదు, 20-25 ఎవ్వరు కూడా 20 ఏళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ లేదు ఈ డిపార్ట్మెంట్లో. 30 ఏళ్ళ నుంచి కూడా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. తెలుగుదేశం ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్ ప్రభుత్వం 2024 వచ్చింది, అట్లా 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మొన్న వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఈ 4 ప్రభుత్వాలు మారినా మా జీవితాలు ఇంతే అని అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి లేదు. ఎందుకంటే ఏరియా మీద మేము కన్జ్యూమర్లకి అన్ని రకాలైనటువంటి కంప్లైంట్స్ అటెండ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కానీ మా జీవితాలలో చీకటి నింపడానికి ప్రయత్నించిన మీ కంప్లైంట్ అంటే మా కంప్లైంట్, మా సమస్యను మేము తీర్చుకోలేమా అనే దిశగా ఈరోజు ఈ సమ్మెను మేము ఎంచుకోవడం జరిగింది. అన్ని విధాలుగా ఈరోజు అందరూ కూడా మద్దతు తెలుపుతారు. గొప్ప విషయం ఏంటంటే ఈరోజు అన్ని అసోసియేషన్లు కూడా మాకు మద్దతు తెలపడంతో పాటు మా ఎంట ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఇదొకటే కాదు, అన్ని యూనియన్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యూనియన్లు, అది 1104 యూనియన్ కావచ్చు, 327 యూనియన్ కావచ్చు, టీఆర్వీకేఎస్ యూనియన్ కావచ్చు, మరీ ముఖ్యంగా సిఐటి యూనియన్ కావచ్చు, HIT2 కావచ్చు, అట్లాగే 1535 యూనియన్ కావచ్చు, అన్ని ప్రధానమైనటువంటి యూనియన్లు మాకు మద్దతుగా తెలపడంతో పాటు రేపెల్లుండి నుంచి కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాతోని ఈ సమ్మెలో డైరెక్ట్గా పాల్గొంటానని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నేను మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం కావచ్చు, మా ఆర్టిజన్ కన్వర్షన్ న్యాయమైంది, జెన్యూన్, కోర్టు కూడా ఒప్పుకుంది. కాబట్టి మీరు ఇచ్చిన హామీ మేరకు మాకు ఆర్టిజన్ కన్వర్షన్ ఇవ్వాలని నేను సందర్భంగా కోరుతున్నా. సో ఇది మొత్తానికి కార్మికులు అయితే వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అయితే లేదు. కొంతమందికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ఈసారి ఏదైతే మేము డిమాండ్ ఉందో దాన్ని సాధించుకొని తీరుతాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్నికల ముందుకు హామీ ఇచ్చిందో కాంగ్రెస్, ఖచ్చితంగా ఆ హామీ నెరవేర్చమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ హామీ నెరవేర్చేంత వరకు మేము పోరాటం ఆపమని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మధువంతో కరుణాకర్, మింట్ కాంపౌండ్.